జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 11న ముగిసింది. గురువారం ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ల ప్రారంభమవుతుందని తెలిపారు. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు. ఇక మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్ఓ కర్ణన్ తెలియజేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని, మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సిపి తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామని అన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్డీఏ కూటమికే ఎగ్జిట్ పోల్స్ జైకొట్టాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు ముగిశాయి. నవంబర్ 11న 122 సీట్లకు రెండో విడత ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇక రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా నితీష్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదే అని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. 121 సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి రానుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. రెండు కూటములు కూడా ప్రజలను కీలక హామీలు ప్రకటించాయి. ఇక మరి బీహారు ప్రజలు ఎవరికి అధికారం అప్పగించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిని విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులు పరిశీలించిన అధికారులు ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. 2021 నుంచి 2024 వరకు సుమారు 30 కోట్ల కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. జనగామ కలెక్టర్ కార్యాలయంలో డిఎంహెచ్ఓ వన్ హబ్ మెడికల్ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంపులో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యోగులకు మరియు మీడియా ప్రతినిధులకు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్. ఈ హెల్త్ క్యాంపులో ప్రతి ఒక్కరికి 150 రకాల టెస్టులు చేస్తారని, ఈ టెస్ట్ రిపోర్ట్స్ మొబైల్ ఫోన్కే వస్తుందన్నారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపును అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. సో అందరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అండ్ జిల్లా కలెక్టరేట్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఇది ఒక వన్ మెడి హబ్ యొక్క కొలాబరేషన్తో ఈరోజు చేస్తున్నాం. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మీడియా వారు అందరూ కూడా ఈ యొక్క హెల్త్ క్యాంప్ని వారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్సో వీఆర్ విల్లింగ్ టు సర్వ్ ది హెల్త్ క్యాంప్ కాబట్టి అందరూ కూడా ఈ యొక్క క్యాంప్ని యూజ్ చేసుకోవాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు ఖానాపూర్కు చెందిన పుట్ట మనోహర్, బోదాసు రాముగా గుర్తించారు అధికారులు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఖానాపూర్ సీఐ అజయ్ తెలిపారు. నిషేధిత గంజాయి అమ్మినా, గంజాయి కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న మనకు మధ్యాహ్నం 1 గంటకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సుభాష్ నగర్ శివార్లో ఉన్న సదర్మాట్ కెనాల్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు మరియు మన పోలీస్ టీం అంతా కూడా వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒక ఆయన పేరు పుట్ట మనోహర్, తండ్రి పేరు నర్సయ్య. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, గాంధీనగర్లో ఉంటాడు. ఇంకో ఆయన బోదాసు రాము, తండ్రి పేరు రాజన్న, ఈయన 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి సుభాష్ నగర్ ఖానాపూర్లో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇది ఇంకో అతను వచ్చేసి 3వ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కొన్నారు. ఆ వ్యక్తి పేరు వచ్చేసి కొట్నాథ రాము. ఇతని దగ్గర కొనుక్కొని వీళ్ళు మన సుభాష్ నగర్లో ఉన్న సదర్మట్ కెనాల్ మీద అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 3 కేజీల గాంజా రికవర్ చేయడం జరిగింది. ఏళ్ల తరబడి గూడు కోసం చూసిన పేదలు నిలువ నీడలేని పరిస్థితిలో ప్రభుత్వం కట్టించిన ఇళ్లలోకి చేరుకున్నారు. తలదాచుకునేందుకు ఇళ్లు, సొంత స్థలం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లోకి మకాం మార్చుకున్నారు. అనధికారికంగా 2 BHKలో ఉంటున్న తాము ప్రభుత్వం ఎప్పుడూ పొమ్మన్నా పోతాం, కానీ మాలాంటి నిరుపేదలకు కాకుండా మరెవరికి ఈ ఇల్లు కేటాయిస్తారని పేదలు ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలానికి చెందిన మర్రెపల్లిగూడెం గ్రామంలో ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలు స్వాధీనం చేసుకుని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ఇల్లు కేటాయించకపోవడంతో నిలువ నీడలేని తాము ఇక్కడి వచ్చి ఉంటున్నామని అంటున్నారు. గత ప్రభుత్వం పేదల కోసం 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించినా మౌలిక సదుపాయాలు లేక వదిలివేశారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ ఇల్లు శిథిలావస్థకు చేరాయి. తాజాగా 20 కుటుంబాలు ఆ ఇళ్లలోకి వెళ్లి తలుపులు అమర్చుకుని కలర్స్ వేయించుకుని నివాసం మొదలుపెట్టాయి. దాదాపుగా ఈ డబుల్ బెడ్రూమ్ రూములు ఒక 5 సంవత్సరాల నుంచి కట్టిన నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇందులో మద్యానికి బానిసలే కొంతమంది తాగడం, సీసాలు పలగొట్టడం, గంజాయి, తలుపులు కిటికీలు పలగొట్టి వృధాగా దాదాపుగా ఒక 5 సంవత్సరాలు వృధాగా ఉంటున్నాయి. పేదలకు కనీసానికి వసంతులకు కొంతమంది ఇల్లు కూలిపోయి ఉన్న వర్షాలకు చాలా మంది కూడా ఇల్లు కూలిపోయి ఉన్నాయి. వాళ్ళకన్నా లబ్ధి చేద్దామంటే ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా 5 సంవత్సరాల నుంచి ఇంకెవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ నిరుపయోగం ఉండడం వల్ల ఇలా బర్రెలు, గొడ్లను ప్లస్ గొర్రెలను కూడా లోపల కట్టేయడం, లోపల తోలుతారు కొంతమంది, ప్లస్ కిటికీలు పలగొట్టిళ్ళు, తలుపులు పలగొట్టి నిరుపయోగం ఉండడం వల్ల తాగడం, గంజాయి కూడా ఈ రీసెంట్గా ఒక 2 నెలల క్రితం 2 మంత్ క్రితం గంజాయి కూడా ఇలా దొరకడం జరిగింది. ఇల్లు లేని వాళ్ళు, మొన్న వర్షాలు కూలిన వాళ్ళు కొంతమంది ఒక 15 ఫ్యామిలీ దాకా దగ్గర ఇప్పుడు రావడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికీ కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. తాగుబోతులు, గంజాయి బ్యాచ్లకు, పేకాట రాయులకు అడ్డాగా మారాయి. పశువులు కట్టేస్తే షెడ్డులుగా మారిపోయాయి. ఇందిరమ్మ ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో గూడు లేని పేదలు వీటిలో వచ్చి ఉంటున్నారు. సొంత ఖర్చులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కలర్లు వేసుకుని తలుపులు బిగించుకొని ఉంటున్నారు. మాకేం లేదు, ఉందామంటే నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడే భర్త చచ్చిపోయాడు. సమాజంలో మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. లేకనే ఈ బాధలు మాకు. డబుల్ బెడ్రూమ్ అంటే ఇది కట్టేయక ముందే ప్లాట్లు పంచుతాం అని చెప్పి ఏది ఒక ఇంటికి 2000 చొప్పున రాజకీయ నాయకులు వసూలు చేసిండ్రు. ఇంటికి 2000 చొప్పున లేని వాళ్ళకి, పేద కుటుంబాలకు వాళ్ళకు ఎంకులాడిద్దాం, వాళ్ళకు ఏదో వాళ్ళ సోమతిలా చూపించినప్పుడు మేమేం చేస్తాం, కొంపలు కూలుతానే. మొన్నటి వర్షాలకు పిల్లలు దిక్కు, మేము దిక్కు ఆగమైపోతాం. కాబట్టి మమ్మల్ని ఎల్లగొట్టినాడు పోతాం. గవర్నమెంట్ కట్టించిన ల్యాండ్ అవుతుంది అది. ఎట్లాగో గవర్నమెంట్ కట్టించిన ల్యాండ్ అది.
కానీ వాళ్ళు ఎల్లగొట్టినాడు మేము పోయినాం అంతే కానీ పోయేసి ఉంటాం. ఇల్లు లేని పేదలు నిలువ నీడ లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం చూశారు. కళ్ల ముందు ఇండ్లు కనబడుతున్నా ప్రభుత్వం కేటాయించకపోవడంతో అవస్థలు పడ్డారు. ప్రభుత్వం ఇల్లు కేటాయించేందుకు గ్రామ సభలు పెట్టినా, ఎంపిక కార్యక్రమం పెట్టినా మేమే అర్హులమవుతామని అంటున్నారు. ప్రభుత్వం తమను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మనే వరకు ఇక్కడే ఉంటామని, మానవత్వంతో ఆలోచించాలని అంటున్నారు. పేరు జ్యోతి, మాది మర్పెల్లిగూడెం. మాకు ఏం లేదు, ఇండ్లు ఈడ డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు, మాకు ఇస్తామని అన్నారు. అప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది కట్టి, కనీసం మళ్ళా ఇంతవరకు ఏం చేస్తలేరు. చేయకుంటే మా ఇండ్లన్నీ ఊలిపోయినాయి. మేము వచ్చి ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే తలుపులు ఇట్లా పెట్టలేదు, అన్నీ మంచిగా మేము కొంచెం చేయించుకున్నాం. ఇంకా వాటర్ లేదు, కలర్ వేయించుకున్నాం, తలుపులు పెట్టించుకున్నాం. ఇక వాటర్ లేదు కానీ ఇక కొద్దిగా కష్టపడతాం. మేము వచ్చి 10 days అవుతుంది ఇళ్ళకు. ఇండ్లు పేదల కోసం కట్టించారు, కానీ కేటాయింపులు చేయక ఖాళీగా వదిలేశారు ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు అదే పేదలు ఆ ఇళ్లలోకి చేరిపోయారు. ప్రశ్న ఒక్కటే, ఈ ఆక్రమణకు కారణం ఎవరు? అధికారుల నిర్లక్ష్యమా లేక పేదల బాధ? ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇలా పాడైపోతుంటే, పేదలే చేరిపోతుంటే ఇది పేదల ధైర్యమా లేక వ్యవస్థ వైఫల్యమా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి హిల్ కౌంటీ విల్లాస్లో సొసైటీ ఎన్నికలపై నివాసితులు ఆందోళనకు దిగారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిల్ కౌంటీ విల్లా యజమానుల పరస్పర సహాయ సహకార సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవాలని హిల్ కౌంటింగ్ విల్లా నివాసితులు కోరారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ రద్దు కాగా ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ బాడీ మీటింగ్ గత నెల 19వ తేదీన నిర్వహించి అనుమతి లేకుండానే ఎన్నికల అధికారిని నియమించి ఎన్నికల నిర్వహణకు వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యుల అనుమతి మేరకే నూతన ఎన్నికల అధికారిని నియమించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గత 3 నెలల నుంచి అన్ని పేపర్ వర్క్లు అన్ని ఇల్లీగల్ గా జరుపుకుంటూ ఒక వ్యక్తి ఒక సొసైటీని ఏమైనా చేయొచ్చు అనే అహంకారంతో ముందుకెళ్తే దానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు తిరగబడి పోరాటం చేస్తారు. ఇది మేము ఎందుకు పోరాటం చేస్తున్నాం అనే దానికి కూడా ఉదాహరణ చెప్తా. ఈ వ్యక్తి ఒక సొసైటీలో ఇలా చేస్తే ఇంకో 10 సొసైటీలు ఇలాగే ఫాలో అవుతాయి. ఇది ఒక నాంది మాత్రమే ఒక ఇల్లీగల్ ప్రాసెస్ కి. ఆ ఇల్లీగల్ ప్రాసెస్ ని ఆపి తీరుతాము. ప్రజా చైతన్యం మొదలైంది. ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, వీడియో ఎవిడెన్స్ ఉంది, ఎంక్వైరీ ఎవిడెన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఇతని యొక్క ఏదైతే ఉందో ఎలక్షన్ నోటిఫికేషన్, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ చెల్లుబాటు అవ్వదు. ఎందుకు? అధ్యక్షుల వారికి ఇది ప్రకటించే అధికారం ఉన్నప్పటికీ జీవీఎం అప్రూవ్ చేయలేదు కాబట్టి ఈ ఎలక్షన్ ఆఫీసర్ యొక్కది చెల్లుబాటు అవ్వదు. సో ఈ 13వ తారీఖుని ఈయన వచ్చారు ఎలక్షన్ పెట్టేద్దామని. కానీ మేమందరం మ్యాక్స్ సీట్ నెంబర్స్ అవ్వచ్చు. 12 మంది డైరెక్టర్లో 7 డైరెక్టర్లు 1 2 3 4 5 6 7 7 డైరెక్టర్లో కూడా మేము ఒప్పుకోలేదు. మెజార్టీ డైరెక్టర్స్ ఒప్పుకోలేదు, మెజార్టీ మ్యాక్స్ నెంబర్స్ ఒప్పుకోలేదు, జీవీఎం ఒప్పుకోలేదు, ఎవరు ఈయన ఎలక్షన్ ఆఫీసర్ అవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈయన ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేద్దామని వచ్చారో ఇది ఇల్లీగల్ ఎలక్షన్. ఈ ఇల్లీగల్ ఎలక్షన్ లో మాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా అసోసియేషన్ 4 కోట్ల అసోసియేషన్, వార్షిక బడ్జెట్ మాది 4 crores, మా కలెక్షన్ పర్ మంత్ 33 lakhs. సో 4 crores అసోసియేషన్, మా అసోసియేషన్ ఒక ఇల్లీగల్ గా వచ్చి ఎలక్షన్ జరిపితే మా యొక్క ఫండ్స్ కానీ మా యొక్క మనీ కానీ ఎక్కడికి వెళ్తాదో మాకు ఇష్యూ ఉంది. నేను ఇక్కడ హిల్ కౌంటీ విల్లా అసోసియేషన్ మ్యాక్స్ సొసైటీకి నేను వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్. లాస్ట్ ఇయర్ నవంబర్ లో యునానిమస్ గా 12 మంది ఎన్నుకున్నారు. వీళ్ళు ఎలక్షన్స్ జరగకుండా అందరినీ నిలబెట్టారు. మేము అలా వచ్చాము. ఫస్ట్ 6 నెలలు పెద్ద గొడవలు ఏమి లేవు, కానీ 6 నెలల తర్వాత ఒకటి లీగల్ కేసులు రావడం మొదలైంది. ఫస్ట్ ఒక కేసు వేశారు, ఒక మెంబర్ మా సొసైటీ మెంబరే వేశారు.
అదే ఎస్ఎఫ్టీ కేసులో మెయింటెనెన్స్ ఇన్వాయిస్ అని వాడారు. ఏ మెయింటెనెన్స్ ఇన్వాయిస్లు? విల్లా నంబర్ 9 అండ్ విల్లా నంబర్ 11. వీళ్ళు మా సొసైటీకి ఉన్న ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, వాళ్ళ ఇన్వాయిసెస్ ఆధారంగా ఒక మెంబర్, అడ్వకేట్, మా సొసైటీ మెంబర్ కోర్టులో కేసు వేశారు అగేన్స్ట్ ది అసోసియేషన్ తప్పుగా మెయింటెనెన్స్ చార్జెస్ కలెక్ట్ చేసుకుంటుంది అని. సో మేము అదే అడిగాము, మీరు ఎలా ఇస్తారు మీ విల్లా ఇన్వాయిసెస్? మీరు సొసైటీకి ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యింది, మీ విల్లా ఇన్వాయిసెస్ ఒక అడ్వకేట్ ఎలా వెళ్ళాయి, ఆయన ఎలా వాడారు మీ అనుమతి లేకుండా? దానికి సమాధానం లేదు. దశాబ్దాలు గడిచినా కూడా ఇంకా వాగులు వంకలు దాటిపోవాల్సిన పరిస్థితి. ప్రమాదమని తెలిసినా తెప్ప ప్రయాణం తప్పడం లేదు. ఎందరో నేతలు మారారు, ఎన్నో పార్టీలు మారాయి. అయినా ఆదివాసుల బతుకులు మాత్రం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. కంప్యూటర్ యుగంలో కూడా అష్ట కష్టాలే పడుతున్నారు ఆదివాసులు. ఎన్నికల సమయంలో నేతలు వస్తారు, వాగ్దానాలు చేస్తారు, ఓట్లు దండుకొని వెళ్లిపోయే గద్దె నెక్కుతారు. కానీ గ్రామాలకు అవసరమయ్యే రహదారులు, విద్య, వైద్యం ఇవేవి రాజకీయ నాయకులు పట్టించుకోరు. ప్రశ్నించలేని నిరక్షరాస్యుల బతుకులు ఆగమ్య గోచరంగా మారింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని జాతీయ రహదారి నవాబ్పేట నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో గంగాపూర్ గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన అడవి మధ్యలో 2 వాగులు దాటి వెళ్ళాలి. వేసవి కాలంలో మాత్రం ఊరికి ఎర్ర బస్సు వెళ్తుంది. ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలకు తిప్పలు తప్పవు. ఓవైపు కడెం బ్యాక్ వాటర్, మరోవైపు వానలకు పొంగిపొరుతున్న వాగులు వంకలు. ఈ రెండింటినీ తట్టుకోవాలి, తెప్పపై ఇంటికి చేరాలి. 2022లో గత ప్రభుత్వం 10 కోట్ల రూపాయలతో వంతెన పనులు మంజూరు చేయగా అధిక వర్షాభావం, నాసిరకం వల్ల ఆ వంతెన కొట్టుకుపోయింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వంతెన నిర్మాణం కొరకు సుమారు 23 కోట్లతో ఎస్టిమేషన్ వేయించి పనులు ప్రారంభించారు. కానీ వంతెన అయ్యే వరకు గ్రామ ప్రజలు మాత్రం వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఆ గ్రామం వైపు దేవునిగూడెం, రాజంపేట, కోలాంగూడ, దత్తోజీపేట్, రాణిగూడెం, లక్ష్మీపూర్, ముర్రిపేట్, కొర్రతండ, చౌడుతండ, అల్లంపల్లి, బాబానాయక్ తాండా, మధురతాండ, మీసాల భూమనగూడెం ఇలా దాదాపు 21 గ్రామాలు ఉంటాయి. గంగాపూర్కు వెళ్లాలంటేనే అతి కష్టం. ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. రహదారులు త్వరితంగా పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని పలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి వెంటనే వంతెనలను నిర్మించాలని వేడుకుంటున్నారు. అయితే ఎంతో ఈ ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయవేత్తలు మారినా మా బతుకులు మాత్రం ఇంతే దీనంగా ఉన్నాయి. ఏదో నామమాత్రంగా పనులు నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది. కానీ ఏం మాత్రం ఇక్కడ పనులు మాత్రం జరగట్లేదు. ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా రాలే. ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా ఒక మినిస్టర్ అయి ఉండి నేను గంగాపూర్కి వచ్చాను, మీ బ్రిడ్జ్ అయిపోతా అని చెప్పేసి ఏదో పూజలు చేశారు. దాన్ని మాత్రమే అది దానికి అంకితం తప్ప ఇంతవరకు ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం కొనసాగినట్లు మాత్రం కనబడట్లేదు. మేము అత్యవసర సమయంలో గంగాపూర్ నుంచి కడం కానీ ఖానాపూర్ వెళ్ళాలంటే ఈ తెప్ప పైననే ప్రయాణం చేయాల్సి వస్తుంది. గాలి బీభత్సం ఎక్కువై మధ్యలో ఎక్కడైనా బోర్ల పడడం ఏదైనా కూడా మా ప్రాణాలకే రిస్క్. కానీ ఇంత రిస్క్ కూడా భరించి మేము వెళ్తున్నామంటే ఎల్లక తప్పడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది కొనసాగింది, కానీ అది నాసిరకంగా వేయడం వలన అది నీళ్ల ప్రభావంతో కొట్టుకొని పోవడం జరిగింది. నాగరాజు సారు, దేవునిగూడెం, గంగాపూర్. ఇప్పుడు టెప్పల మీదకి పోతున్నాము. ఇప్పుడు సర్వ కోసం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్ లేక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఓనిత్తలేరు. ఇప్పుడు ఈ టెప్పల మీదకి భయపడకుండా పోతున్నా. నీళ్ళకి ఎట్లా దాటాలా, ఏం కథ, మాకు ఈత రాదు. వాళ్ళు టెప్ప కొట్టలు సుగా భయపడకుండా కొట్టుకుంటా మెల్ల కొండ పోతుర్రు. నిర్మల్ పోవాలా, ఖానాపూర్ పోవాలంటే ఇప్పుడు రోడ్డు సుగా సోమర్పేట దాకా పోయేదాకా రోడ్డు కచ్చ రోడ్ ఉన్నది. డాంబర్ రోడ్డు ఇది అయిపోయింది, అన్ని బొందలు అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అది మీకే గుర్తు సారు, మాకైతే తెలియదు. ఇంతకుముందు వేసిన బిర్జు బాగా హైట్ తక్కువ ఉన్నది. ఆ బిర్జు అది కాదు, ఇప్పుడు లేపించేది మాత్రం కొద్దిగా హైట్ లేపుతుర్రు పిల్లర్లు. అదే హైట్లో లేపాలా సారు. గంగాపూర్ నుండి సోమర్పేట దాటాలంటే ఖానాపూర్ కడెం పోవాలంటే సార్ తెప్పకు దిక్కు ఏమీ లేదు సార్. అవతల పోవాలంటే వాగులు వంకలు వస్తాయి సార్. అక్కడ ఫారెస్ట్ ఇబ్బంది పెడుతుంది సార్. అవతల లేదు తోవ, ఇదే తోవ దిక్కు సార్. కట్టింది బ్రిడ్జు కూలిపోయింది సార్. ఇప్పటికైనా మంచిగా కట్టాలని ప్రభుత్వం కోరుతున్నాం సార్.
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో మంచి దిగుబడిని సాధిస్తూ శబాస్ అనిపించుకున్నారు రైతు నాగరాజు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం దురదగుంట గ్రామానికి చెందిన రైతు నాగరాజు వ్యవసాయ పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు. 2023లో భగువ రకం దానిమ్మ మొక్కలను కొనుగోలు చేసి 3 ఎకరాల్లో 1000 మొక్కలను నాటాడు. సేంద్రియ ఎరువులను అందిస్తూ 18 నెలల కాలంలోనే 5 టన్నుల దిగుబడిని సాధించాడు. గతేడాది మొదటి పంటలో 5 టన్నుల దిగుబడికి గాను 5 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 2.5 ఏళ్ల వయసులో ఉన్న చెట్లు ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న రైతులు, కొనడానికి వచ్చిన వ్యాపారులు, నిపుణులు ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం 3 ఎకరాల భూమిలో ఉన్న దానిమ్మ తోటలో 15 టన్నుల వరకు దానిమ్మ దిగుబడి వస్తుందని రైతు ఆశిస్తున్నారు. దానిమ్మ తోటను నిత్యం పర్యవేక్షణ చేస్తూ తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రసాయనిక మందులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వాడుతున్నారని రైతు తెలిపారు. 18 నెలల దానిమ్మ మొక్కలకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడమే కాక మొక్కలకు వైరస్, వేయర్, ఏరిస్ కంపెనీలకు చెందిన మందులు పిచికారీ చేస్తూ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపారు. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వ్యవధిలో దాదాపు పెట్టుబడి పోయి రైతుకు కనీసం 25 లక్షల నుంచి 35 లక్షల వరకు నికర ఆదాయం ఉంటుందని చెప్తున్నారు రైతు. అని ఫస్ట్ ఏపు చెక్క, గాని చెక్క అన్ని చెట్లు పెట్టేసి